హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కర్రీకి అయితే నేను పప్పు అయితే చేస్తున్నాను. పప్పు చుక్కకూర అయితే వండుతున్నాను. కుక్కర్లో అయితే పప్పు అయితే వేసేసాను. పప్పు అయితే ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం కూడా యాడ్ చేసుకొని చుక్కకూర వేసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి విజిల్స్ అయితే వేయించుకున్నాను. చూసారు కదా, ఒక 4-5 విజిల్స్కి అయితే పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. తర్వాత స్మాష్ చేసుకొని కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ అయితే వేసాను. నెక్స్ట్ తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. వేడి మీద ఉప్పు వేస్తే ఉప్పు అయితే చక్కగా కరిగిపోతుంది. నెక్స్ట్ అయితే పోపు అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, కొంచెం పోపు వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపాను. అవి కూడా ఫ్రై అయిపోయాక ఇందాక మనం స్మాష్ చేసుకున్న పప్పుని కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ పప్పుకి తోడు కొంచెం గొట్టాలు కానీ ఏమైనా అప్పడాలు కానీ ఏమైనా ఉంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్